కరెన్సీ నోట్లు అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. తడిసినా మడత పెట్టినా ఎక్కడ చినిగిపోతాయోనని భయం. మరోవైపు ఫేక్ కరెన్సీ టెన్షన్. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత కాగితపు కరెన్సీ కంటే ఎక్కువ కాలం మన్నిక ఉండే ప్రత్యేక భద్రతా ఫీచర్లతో కూడిన ప్లాస్టిక్ కరెన్సీతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో పెరిగాయి. అయితే అందులో చాలా వరకు చిన్న చిన్న మొత్తాల్లో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే. ఒక మోస్తరు లావాదేవీల్లో నగదు చలామణియే ఎక్కువ. డిజిటల్ చెల్లింపులపై నిఘా ఉంటుందని, ఆదాయ పన్ను, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది వ్యాపారులు ఒక స్థాయికి మించి ఆన్లైన్ చెల్లింపులను స్వీకరించడం లేదు. నగదు ఇవ్వాలనే కోరుతున్నారు. మరోవైపు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ వినియోగం తక్కువ. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలో 42.86 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 11.5% ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. రిజర్వ్ బ్యాంకు దేశంలో ఏటా పాతబడిన, చినిగిన కరెన్సీ నోట్లను ధ్వంసం చేస్తోంది. వాటి స్థానంలో కొత్త నోట్లను ముద్రించి విడుదల చేస్తుంది. ఇలా 2023-24లో నోట్ల ముద్రణకు 5,101 కోట్లు ఖర్చు కాగా 2024-25లో వ్యయం 6,372 కోట్లకు పెరిగింది. పెరుగుతున్న ముడి పదార్థాల ధరలతో ఈ వ్యయం మరింతగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల పట్నా, ముంబైలో నిర్వహించిన 2 బోర్డు సమావేశాల్లో ఆర్బీఐ అధికారులు ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టే అంశంపై చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత ప్రయోగాత్మకంగా 10-20 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి. ప్రజల స్పందన, సౌలభ్యం, ముద్రణ ఖర్చు ఆధారంగా అవసరమైన మార్పులతో 200-500 నోట్లు కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలిపాయి.